హలో. మరి నాని హిట్ 3 ట్రైలర్ చూసారా? చూసాము. ఎలా అనిపించింది? అంటే నాని నార్మల్‌గా మనం చూసేది చాలా న్యాచురల్‌గా ఉంటది. డిఫరెంట్ ఈసారి ఈ మూవీలో చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. అండ్ సాంగ్ కూడా ఇప్పుడు వచ్చింది బాగా హిట్ అయింది. సో అండ్ హిట్ 1, 2 కూడా చాలా బాగుంది. సో ఇది కూడా కొంచెం హై రేంజ్‌లోనే ఎక్స్‌పెక్టేషన్. సో నాని అంటే ఎక్కువ ఫ్యామిలీ మ్యాన్ కదా, సో మరి ఇలాంటి వైల్డ్ గా ఉంటే తీసుకుని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా? ఈ ట్రైలర్ చూసాకైతే యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాం. బికాస్ దసరాలో కూడా కొంచెం మనం ఆ మాస్ రోల్ చూసాము. సో ఇది తన కెరీర్ కి ఇంకో డిఫరెంట్ వస్తుంది. అంటే మాస్ రోల్ వేరే, వైలెంట్ గా వేరే కదా, చాలా వైలెంట్ గా కనిపిస్తున్నారు ఈసారి నాని గారు. సో మరి ఆడియన్స్ ఒక నాని ఫ్యాన్ గా అయితే తప్పకుండా సక్సెస్ అవుతాడని అనుకుంటున్నాను. సో మొన్న కోర్ట్ మూవీ ప్రమోషన్స్ లో ఈ మూవీ బాగుంటే చూడండి అన్నారు. సో మరి కోర్ట్ మూవీ మీకు నచ్చిందా? చాలా బాగుంది. చూస్తారా మరి ఈ మూవీ? అండ్ కరెక్ట్ గా మా ఏజ్ వాళ్ళకైతే మంచిగా సెట్ అయ్యే మూవీ. ఓకే, అది హిట్ అయింది కాబట్టి తప్పకుండా హిట్ 3 మంచి సక్సెస్ అవుతుంది. ఓకే. నాని ఇంకా ఏ లుక్స్ లో చూడాలనుకుంటున్నారు? ఫ్యామిలీ మ్యాన్ గా చూసారు అండ్ ఇప్పుడు అన్ని కవర్ అయ్యాయి, ఇంకేం లేవు. ఓకే. నాని గారు చేసిన ఫేవరెట్ మూవీ? నాని అన్ని ఇష్టం నాకు. మోస్ట్లీ ఎన్సీఏ ఇష్టం చాలా. హాయ్ బ్రో, నీ పేరు? హాయ్ బ్రో, చిన్న బ్రో. చిన్న, ఇప్పుడు హిట్ 3 ట్రైలర్ అయితే వచ్చిందో చూసావా? చూసాను బ్రో. ఎలా ఉంది? సూపర్ కోసాడు బ్రో. అబ్బా నాని అని ఇప్పుడు వచ్చి ఈ యాక్షన్ లో అసలు చూస్తాను కూడా అనుకోలేదు, ఇచ్చి పడేశాడు. ఒకప్పుడు సరారా ప్రభాస్ అని చూసాం, ఇప్పుడు నాని అని చూసాం. అబ్బా నరాలు ఒక్క లక్కలు ఇచ్చి పడేశాడు బ్రో. చూడాలంటే చెప్పాలంటే సారీ. నాని అంటే అందరికి గుర్తొచ్చేది ఫ్యామిలీ హీరో కదా. మరి గత 2-3 సినిమాలుగా చూసుకుంటుంటే మాస్ లోకి ఎంట్రీ అయ్యాడు. ఇది చూస్తే ఓవర్ మాస్, రగడ్ లుక్ కదా, అంతే హై వోల్టేజ్ తో ఉన్నాడు. ఎలా అనిపించింది? సూపర్ బ్రో. ఎలా చూడాలనుకున్నామో అందులోంచి ఇందులోకి అలాగే ఇచ్చి పడేశారు బ్రో. ఇంకెందులో నాని ఇంకేం చెప్పడానికి ఏం లేదు బ్రో. మనకి అక్కడ ఫ్యామిలీ ఎలా చూసాం, ఇక్కడ మ్యాచ్ కూడా అలాగే సూట్ అయిపోయాడు, అలాగే చేశాడు. ఆ యాక్షన్ ఏంటి బ్రో, ఆ కోతలు ఏంటి, ఆ కోవిడ్ ఏంటి, అబ్బా ఈచ్లో ఉంది బ్రో. ఓకే, ట్రైలర్ లో చాగంటి కోటేశ్వరరావు గారికి ఒక వాయిస్ ఎవరైతే ఉంది బాగా సూట్ అయిందా మరి? సూపర్ బ్రో, ఇచ్చి పడేశాడు. ఓకే. ఇంకోటి ఏంటంటే హిట్ 1 పెద్ద హిట్ అయింది కదా. సో మరి హిట్ 1 హిట్ 2 మరి హిట్ 3 ఎలా ఉండబోతున్నా? ఖచ్చితంగా బ్రో. వాటిలో కంపేర్ చేస్తే ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని అంటే కన్ఫ్యూజన్ చెప్పగలుగుతాను. ఓకే, మరి హిట్ 1 హిట్ 2 ఓన్లీ మన తెలుగులోనే. అలాంటిది ఇప్పుడు హిట్ 3 అనేది ఓవరాల్ గా పాన్ ఇండియా మూవీ కదా. మరి దసరా మూవీ చూసుకున్నట్లయితే అన్నిట్లో బాగా ఆడితే హిందీలో బాగా ఆడలేదు. మరి ఈసారి హిందీలో గట్టి కొట్టే ఛాన్స్ ఉందంటావా? తిరుగు లేకంటే బ్రో ఇచ్చి పడేస్తారు ఖచ్చితంగా మూవీలో. ఓకే. సో మరి ఈ ట్రైలర్ లో ఒక అమ్మాయిని కూడా పొడిచి రాతకంగా ఉన్నాడు కదా నాని, మరి ఎలా అనిపించింది? బాగుంది బ్రో, చూడగానే ఒక వైబ్ అనేది వచ్చింది అనమాట. చాలా లాస్ట్ షాట్ ఉంది కదా, ఒళ్ళంతా ఉల్లంతా జిమ్ముకున్నాడు. బ్రో షాట్ చూస్తే నరాలు జుమ్మ లాగేసా బ్రో. ప్రభాస్ అన్నప్పుడు సరే మూవీలో ఎలా కోసాడో అలాగ అనిపించింది నాకైతే రిటర్న్ చెప్పాలంటే. బ్రో చాలా మంది నాని గారిది డ్యూయల్ రోల్ అని ఒక డౌట్ పడుతున్నారు. ఎందుకంటే ఒక సైడ్ అందరినీ చంపేస్తున్నారు, ఇంకో సైడ్ పోలీస్ గా వ్యవహరిస్తున్నారు కదా. సో ఒకవేళ డ్యూయల్ రోల్ ఈ సినిమాలో ఉంటే ఎలా ఉంటది అంటారు? వద్దు బ్రో, అది సింగిల్ బెస్ట్ బ్రో. ఇప్పుడు 82 లాస్ట్ లో చూసారు మీరు, అందరూ ఎంత వైలెన్స్ గా చూపిస్తాడు, అదే కంటిన్యూ కూడా ఇందులో వద్దు అని అనుకుంటున్నాను. మరి కానీ 1 బెస్ట్, డబుల్ రోల్ కంటే సింగిల్ రోల్ బెస్ట్. చాలా బాగుంది బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, యాక్షన్స్ కానీ, రియాక్షన్స్ కానీ, ఇంకా ఆల్వేస్ గుడ్ బ్రో. ఇంకా తిరిగి చూడొద్దు ఇంకా నాని అని కూడా పక్కా హిట్ ఇది. థ్యాంక్ యూ బ్రో. నాని గారి హిట్ 3 ట్రైలర్ అయితే వచ్చింది కదా, చూసారా? చూసామన్న, చాలా బాగుందన్న, బాగా అనిపించింది. చాలా డిఫరెంట్ రోల్ ఉంది అందులో. అంటే ఆఫ్టర్ దసరా తర్వాత అలాంటివి మళ్ళీ చూస్తున్నాం. అట్లా నాని అంటే అందరూ కూడా ఫ్యామిలీ అని అనుకుంటాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్ ఉంది. అవును, బాగుంటది అన్న సినిమా అయితే. అంటే నార్మల్ యూత్ కి అయితే వస్తుంది, ఇక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వచ్చి వాళ్ళ గురించి చెప్పలేం. అలా హిట్ 1 హిట్ 2 అనేది చాలా బిగ్గెస్ట్ బాగా ఫ్రేమ్ వచ్చింది అన్న. మరి అవి కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యాయి. సో హిట్ 3 అనేది ఇప్పుడు పాన్ ఇండియా, మరి ఎలా ఉండబోతుంది? ఇంత తెలుగులో వచ్చినట్టే హిందీ మొత్తం అన్నిటిలో కూడా బాగా వస్తుంది అన్న. ఎందుకంటే అది అంటే మూవీ అనే థీమ్ దాని ఒక డిఫరెంట్ కదా అన్న, అట్లా అని చెప్పి రావచ్చు అన్న. మంచిగా పాన్ ఇండియా మూవీ కాబట్టి. ఓకే, మరి ట్రైలర్ లో చాగంటి కోటేశ్వరరావు గారి వాయిస్ ఎవరైతే అక్కడక్కడ వినిపించింది, సో అది ఎలా అనిపించింది? సూట్ అయిందంటారా? బాగా అనిపించింది అన్న.
లాస్ట్ ఒక షాట్ ఉందన్న, ఒళ్ళు నిండా గాయాలు ఉంటాయి, మొత్తం సరే, రక్తం మొత్తం, ఉండే మందు పోసుకుంటాడు. ఆ, ఆ షాట్ ఎలా ఉంది? అంటే డిఫరెంట్ అనిపించింది అన్న. అంటే అంటే ఆ రోల్ తీసుకొని అట్లా చేయడం చాలా డిఫరెంట్ అనిపించింది నాని. ఓవరాల్ గా సినిమా మరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు? హిట్ అవుతుంది అన్న, అవుతా? హిట్ అవుతుంది Okay. మంచిగా. మ్యూజిక్ మ్యూజిక్ అంటే అందులో అంటే మొన్న ఆ ఒక్క సాంగ్ అయితే బాగుందన్న, లాస్ట్ అంటే ఒక లాస్ట్ వీక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ బాగుందన్న, ఓకే, బీజిఎం బాగుంది. హాయ్ బ్రో, మీ పేరు? ప్రదీప్. ప్రదీప్ అన్న, ఇప్పుడు హిట్ 3 ట్రైలర్ వచ్చింది, చూసారా? చూసానండి. ఎలా ఉంది? మస్తు ఉందండి, బాగుంది. అన్నిటికన్నా ఈ యాక్షన్ బాగుంది దీంట్లో. ఇప్పుడు ఎందుకు కళ్యాణ్ రామ్ది వీళ్ళిద్దరిది చూస్తే నాకైతే నానిది బాగా నచ్చింది. ఎందుకంటే కొద్దిగా యాక్షన్ గట్టిగా చేసిండి ఈసారి. హిట్ 100% అయితే బ్లాక్ బస్టర్ వేరే లెవెల్లో ఉంటుంది. నాకైతే అదే బాగా నచ్చింది టీజర్. ఆయన యాక్షన్ డైలాగ్స్ పెద్ద పెద్దగా ఇచ్చాడు ఈసారి గట్టిగా. ఈసారి పెద్ద పెద్ద. ఓకే, మరి నాని అంటే మనందరికీ ఫ్యామిలీ హీరోగా తెలుసు. మరి కొత్త జానర్లో చేస్తున్నాడు కదా, సో మాస్ లుక్ ఎలా ఉంది? మాస్ లుక్ ఎట్లా ఉంటుందంటే కొందరికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అనిపించింది నాకైతే నాకు ఇదే కావాలి, నాకు యాక్షన్దే కావాలి. ఎప్పుడు ఏంటంటే లాఫింగ్ స్టార్ అంటే ఊరికే నవ్వడము. ఇక ఆయనకు అన్నా బోర్ కొట్టాలి, లేకపోతే మనకన్నా బోర్ కొట్టాలి. ఊరికే ఒకటేసారి పెద్దగా యాక్షన్ది తీసారు అనుకోండి, బెటర్ కదా. ఇంకా చాలా పోవచ్చు, ఇంకా వేరే లెవెల్లో పోవచ్చు. సో హిట్ 1 హిట్ 2 కూడా రెండు కూడా జస్ట్ తెలుగులో మాత్రం రిలీజ్ అయ్యాయి, సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరి హిట్ 3 అనేది పాన్ ఇండియా వైజ్ వస్తుంది కదా, మరి అదే రేంజ్ లో ఆడుతుంది అంటారా? పాన్ ఇండియాలో కూడా 100% ఆడద్దు, 100% ఆడద్దు. ఓకే. అంత ఎందుకంటే తెలుగులో ఉంది, హిందీలో ఉంది, కన్నడలో ఉంది, తమిళ్లో ఉంది, మలయాళంలో ఉంది. ఇన్నిగనము ఈ హిట్ 1 హిట్ అంతగానం తీయలే. ఏంది హిట్ 1 ఏమో తెలుగులో, హిందీలో, తమిళ్లో అండ్ కన్నడలో ఏమో 4 లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. ఇది 6 ఉన్నాయి, 6 లాంగ్వేజ్లో నానిది. ఇది ఎక్కడికి పోతుందండి? 100% అయితే బ్లాక్ బస్టర్, నాకైతే అది నమ్మకం ఉంది. సో మరి ట్రైలర్లో చాగంటి కోటేశ్వరరావు గారి ఒక వాయిస్ ఓవర్ అయితే వచ్చింది. సో వాయిస్ ఓవర్ వస్తూ ఈయన లుక్స్ ఎలా అనిపించింది? షార్ట్స్ అన్నీ కూడా నాకైతే బుర్ర పాడండి, ఇంకొక మాట లేదు. నేనేం మాట్లాడలేకపోయాను. ఎందుకంటే ప్రతి సీను ఏంటంటే మొత్తం ఇట్లా మునిగి చేశాడు, మొత్తం డైరెక్ట్ ఇట్లా మునిగిపోయాడు. ఇది నాదే, ఇది నేనే చేయాలి అని చెప్పేసి అట్లా చేశాడండి. మొత్తం ఘోరంగా అది వేరే లెవెల్లో. అది నేనైతే అన్నది చెప్తున్నా కదా, వేరే లెవెల్లో చేశాడు నాని. ఏదన్నా అయితే థ్యాంక్స్ బ్రో.